Yes. Now I request our Reddy Garu, Chaitanya Rao Garu to speak few words. Before Reddy Garu, Naidu Garu talks, we both will talk about our showman here today. Thank you, Teju, for being here. Love you so much. Teju doesn't know, I used to play cricket with him. అప్పుడు ఎక్కడ వెనకాల ఫీల్డింగ్ చేసేవాడిని అలా తేజని చూసుకుంటూ బట్ ఐ రియలీ లవ్ హిమ్. నేను తేజు కూడా చెప్పా అది డార్క్ టైమ్స్ అవన్నీ అప్పుడు దట్ ఈస్ వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద పీపుల్. అంత లవ్ చేసిన వాళ్ళని నేను కూడా ఉన్నా. ఐ వాజ్ సో సాడ్, ఐ లిటరలీ క్రైడ్ వెన్ వాట్ ఎవర్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. అంత ఇష్టం నాకు తేజ్ అంటే. బంగారం, గోల్డెన్ స్టార్ మా తేజు. ఐ లవ్ యూ తేజు. ఐ రియలీ లవ్ తేజు. అంటే ఫస్ట్ పిల్లలేని నువ్వు లేని జీవితం అప్పుడు మా కజిన్ ఇస్ అ డిఓపి అనిత్ అని మల్లాపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ వెంట్ టు సీ హిస్ షూటింగ్. ఐ కేమ్ దేర్. నౌ హీస్ రైట్ నెక్స్ట్ టు మీ. సో థ్యాంక్ యూ దేవ గారు. బట్ యా, ఇప్పుడు మా నాయుడు గారు మాట్లాడతారు. సో తేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వి జస్ట్ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్. బంగారానికి ప్రాపర్ డెఫినేషన్ అంటే ఐ థింక్ ఆర్ మ్యాన్. యూ డోంట్ హ్యావ్ టు టాక్ మచ్ మ్యాన్, యూ జస్ట్ హ్యావ్ టు స్టాండ్. యూ నో యూ లైక్ ప్యూర్ అట్ హార్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజ్. థ్యాంక్స్ అ లాట్, మీన్స్ అ లాట్ ఫర్ అస్. అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ వర్క్ విత్ యూ వెరీ సూన్. నేను కూడా అందులో నేను కూడా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆంటీ నేను విలన్ కాదు. నేను తేజు పెళ్లి చేసుకున్న తర్వాతే నేను చేసుకుంటా. చాలరా ప్లీజ్ రా. ఇప్పుడు తేజ్ గారు మనసులో అనుకుంటా ఉండుంటారు, ఏం అయ్యే పనులు లెక్క అనిపించట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ our event. We are eagerly waiting for సంబరాల ఏటిగట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పటిదాకా రెండు మాటలే విన్నాం మేము మీ నోటి నుంచి. సో పూర్తిగా ఈ మయసభలోని మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, రెడీ? ముందు మాట్లాడతావా? ఫస్ట్ చైతన్య గారు విల్ అంటే స్పీక్. ఏదో రెడీ అయినట్టు మాట్లాడేసి. ఫస్ట్ నేనే మాట్లాడాలా? మాట్లాడు రెడీ. ఓకే. సో అది తెలియాలి అంటే ఆగస్ట్ 7th సిరీస్ చూడాలనేమో. దానికి మీరు సీజన్ 2కు వెయిట్ చేయాలి. అదే ఇలాంటి అడుగుతారనే మా నాయుడు గారిని తోడుగా తెచ్చుకున్నాను. బట్ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. త్వరగానే ముగించేస్తాను. బట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దేవ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆపర్చునిటీ ఈజ్ సో బిగ్ ఫర్ మీ and I'm pretty confident that I have lived up to it. But ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన మీకు ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే ఓ గూస్ బంప్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మయసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 weeks తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవగారు ఒక్క మాట అన్నారు, నువ్వే నా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే.
నెక్స్ట్ టు దేవా సార్ ఇస్ మై కిరణ్ అన్న. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే దేవా గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్, ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషలీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు, ఏ చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే, లేదు అని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. మన టీంలో బాబీ స్క్రిప్ట్ చెప్పాడు, కార్తిక్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో వెయిట్ చేస్తావు అన్న. అసలు సినిమా చేస్తావా లేదా నాతో నువ్వు? దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ అండ్ చాలా అద్భుతంగా మాట్లాడిండారప్ప రెడ్డి గారు. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీకర్ నాయుడు ఆది పినిశెట్టి సో గారు. థ్యాంక్ యూ చైతు, నన్ను సీనియర్ని పిలవాలా, ఎప్పుడో వచ్చారు ఈయన అని చెప్పలా. సో ఫస్ట్ హీరో చూసి ఇన్స్పైర్ అయ్యని చెప్పారు కదా, నాకు ఎగ్జాక్ట్గా ఆయన మైండ్లో ఏం వెళ్ళిందో నాకు తెలుసు. ఈడే హీరో అయిపోయాడు, మనం అవ్వలేమా? లేదు, ఆది అంటే నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక హీరో కావాల్సిన లక్షణాలు అన్నీ ఆదిలో ఉండే. హీ వాజ్ నైస్, హీ వాజ్ లుకింగ్ హ్యాండ్సమ్, హీ వాజ్ వర్కింగ్ అవుట్, హీ వాజ్ డాన్సింగ్. సార్ హీస్ అంటే నేను చూసినప్పుడు నేనేదో వచ్చి యాక్టింగ్ నేర్చేసుకుంటే హీరో అయిపోతాను అనుకున్నాను, కానీ దే వాజ్ లాట్ టు ఇట్ అని నేను చూసిన తర్వాత తెలిసింది నాకు. ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలని. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ అస్సలు నేను అస్సలు ఇబ్బంది పడను. యు ఆర్ డెఫినెట్లీ మై సీనియర్ ఇన్ ఎవ్రీథింగ్. వేసాడు మళ్ళీ. సో ఎస్, 2:30 దాటింది. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ సార్, బట్ ఐ వాంట్ టు, బికాజ్ సిరీస్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి. 2 సినిమాలు చేసిన ఒక అనుభవం. హ్యావ్ టు టాక్ లిటిల్ బిట్. సో సారీ, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు ఆకలితోటి. ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ లేరు ఇప్పుడు, హీ జస్ట్ వెంట్. అండ్ ఐ థింక్ థ్యాంక్స్ లాట్ టు హిమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది, అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ జస్ట్ థాట్ వన్ థింగ్, ఇట్ కెన్ నెవర్ గెట్ బెటర్ అండ్ బిగర్ దెన్ మయసభ ఫర్ ష్యూర్. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ there's a lot of R&D that has gone into writing మయసభ. అండ్ ఈరోజు ఇక్కడ యూనో మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ, ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్, ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన, అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం, ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది ఇట్ వాజ్ వెరీ నైస్ దేవా సార్. ఐ థింక్ అది మీ నుంచి పోతుంది, దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ. థ్యాంక్స్ టు సోనీ ఫర్ సపోర్టింగ్ మయసభ. You're like backbone for us. Deva sir keeps telling us, like, you know, you've been a great support, and thanks to the entire Sony team. And ఆయన కళ కన్నారు, ఆ కళని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి, తెర మీద తీసుకోవడానికి చాలామంది కష్టపడ్డారు. సో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్, యూనో, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్స్ విజయ్ అండ్ హర్ష, దెన్ మా కెమెరామ్యాన్ బాబా గారు అండ్ సురేష్, and then my production team, Nagi, and the entire team, all of them made sure we worked happily, smoothly. And my music director, wonderful Hiroju, a teaser and trailer వచ్చిన వెంటనే social media లో వచ్చి music గురించి they were started talking. He's done a very good job. And the actors, I think ఒక పెద్ద ట్రైన్ ఫుల్ అవుతుంది అనుకుంటా పేర్లు చెప్పాలంటే. సచ్ బ్రిలియంట్ పర్ఫార్మర్స్, అండ్ వాళ్ళతో కలిసి చేయటం అనేది నా అదృష్టం. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యదత్త జీ, from first frame to last, not one place you just let loose. There's so much of intensity, ma'am, so much to learn from you all. And a lot of actors, Ravindra Vijay garu and Shrikant Iyengar, Shatru, then Tanya Ravichandran, Charita. It was wonderful working with all of them, and
August 7th, సోనీ లైవ్లో చూడండి. 100% ఎపిసోడ్ 1 మీరు స్టార్ట్ చేస్తే 9 తర్వాతే ఆపుతారు. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. అండ్ దేవా సార్, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాసిన ఈ యొక్క మయసభ, మీరు ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్తారు కదా, మీ ఎట్లా ప్రస్థానం, రిపబ్లిక్, ఆల్ దీస్ ఫిల్మ్స్, ఐ థింక్ మయసభ ఇస్ గోన్ బి బిగ్గర్, బెటర్ బికాస్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ అండ్ ద టీమ్. మా ఏడీజీపీ కిరణ్ గారు,